ఓం శాంతి. వతనంలో మమ్మ బాబా సన్ముఖంగా ప్రతిజ్ఞ చేయుట. ఇప్పుడు నేను ఫరిస్తా రూపంలో సూక్ష్మవతనానికి ప్రయాణం చేస్తున్నాను. నేను ఫరిస్తాగా అయ్యి వతనానికి చేరుకున్నాను. నా సన్ముఖంలో బాబా మరియు మమ్మ ఫరిస్తా యొక్క ప్రకాశమయమైన సూక్ష్మ శరీరంలో నా సన్ముఖంగా ఉపస్థితులై ఉన్నారు. బాబా మమ్మ తమ దివ్యత ప్రకాశముతో నిండిన నయనాల ద్వారా నాలో శక్తులను ప్రసరింపచేస్తున్నారు. బాబా మరియు మమ్మ ద్వారా పరమాత్మ శక్తులను పొంది నా ఫరిస్తా రూపం యొక్క ప్రకాశము ఇంకా ఎక్కువగా మెరుస్తూ ఉన్నది. నా ఫరిస్తా రూపం యొక్క సూక్ష్మ శరీరము మమ్మ బాబా సమానంగా దివ్యంగా మరియు ప్రకాశమయంగా తయారయ్యింది. ఇప్పుడు నేను మమ్మ బాబాతో ఈ అఖండమైన ప్రతిజ్ఞను చేస్తున్నాను. మమ్మ, మీరు బాబా మురళిని ఈశ్వరీయ నశాలో ఉంటూ అమితానందములో ఆనంద డోలికల్లో ఊగుతూ యోగీశ్వరునిగా అయ్యి మురళిని వినేవారో అదేవిధంగా నేను కూడా మురళిలోని విశేషతలను అర్థం చేసుకొని మీ మాదిరిగా మురళిని వింటూ ఆనంద డోలికల్లో ఊగేటువంటి యోగీశ్వరునిగా అవుతాను. మమ్మ, ఎలా అయితే మీరు మురళి యొక్క ఒక్కొక్క మహావాక్యాన్ని చాలా ప్రేమతో వినేవారో మరియు స్వయంలో ఇముడ్చుకునేవారో అదేవిధంగా నేను కూడా పరమాత్మ జ్ఞానసాగరుని జ్ఞానం యొక్క గూహ్యతలోకి వెళ్ళి నా అంతరంగములోని ప్రతి స్థానములో ఈ జ్ఞానరసం యొక్క ఒక్కొక్క బిందువుతో నా అంతరంగమును నిండుగా చేస్తాను. మరియు నా హృదయములో పరమాత్మ జ్ఞానాన్ని ఇముడ్చుకొని ప్రతి ఒక్కరికి వ్యాపింపచేస్తాను. నిరంతరము పరమాత్మ తండ్రి యొక్క సాకారి మరియు అవ్యక్త మురళిలోని మహావాక్యాలను ఏకాగ్ర చిత్తముతో వింటూ జ్ఞాన స్వరూపంగా అవుతాను. మమ్మ, నేను ఈ ప్రకారంగా మురళిని ఈశ్వరీయ నశాలో అమితానందములో ఉంటూ ఒక్కొక్క మహావాక్యాన్ని చాలా ప్రేమతో వింటూ స్వయంలో ఇముడ్చుకుంటూ మంచి రీతిగా ఇతరులకు కూడా వినిపిస్తాను. మరియు నేను సదా ఏకాగ్ర చిత్తముతో శక్తిశాలి స్థితిలో ఉంటాను.
మమ్మ, ఈ జీవితమంతా ప్రభు ప్రేమతో నిండిన హృదయములో పరమాత్మ జ్ఞానామృతాన్ని స్వయములో నింపుకొని బాబా యొక్క మధురమైన మురళీ సందేశాన్ని ప్రతి ఒక్కరికి అందిస్తాను. మమ్మ బాబా తమ ఆత్మిక స్నేహముతో నిండిన నయనాల ద్వారా నాకు దృష్టిని ఇస్తూ నన్ను సంతృప్తిగా చేస్తున్నారు. నేను మమ్మ బాబా దృష్టిని పొంది సంతృప్తిగా ప్రసన్నంగా అవుతూ ఉన్నాను. ఫరిస్తానైన నేను ఇలాంటి అలౌకికమైన ఆత్మిక స్నేహముతో నిండిన దృష్టిని పొంది స్వయాన్ని మహాన్ భాగ్యశాలిగా అనుభూతి చేస్తున్నాను. మమ్మ, ఎలా అయితే మీకు డ్రామా పాఠము చాలా పక్కాగా ఉండేదో అదే విధంగా నేను కూడా డ్రామా యొక్క గూహ్యమైన రహస్యాలను స్మృతిలో ఉంచుకొని డ్రామాలోని ప్రతి ఒక్క పాఠాన్ని పక్కా చేసుకుంటాను. మమ్మ, మీకు ప్రతి దృశ్యము సాక్షి స్థితిలో స్థితి అయ్యి చూసేటువంటి అభ్యాసము ఉండేది. కావున మీరు ఎప్పుడూ కూడా ఏ దృశ్యాన్ని చూసినా అలజడిలోకి రాలేదు. అదే విధంగా
నేను కూడా సదా సాక్షి స్థితిలో ఉంటూ డ్రామాలోని అనేక అలజడులతో కూడిన దృశ్యాలను చూస్తూ కూడా నేను అలజడిలోకి రాను. మమ్మ, ఎలా అయితే మీ ముఖము సదా చిరునవ్వుతో కూడిన ఏకరస స్థితితో ఉండేదో, అలాగే నేను కూడా మిమ్మల్ని అనుసరిస్తూ సదా ఏకరస స్థితిలో ఉంటూ ముఖం పైన దివ్యతతో నిండిన చిరునవ్వుతో ఉంటాను. మరియు సదా స్వయం సాక్షి దృష్టి స్థితిలో ఉంటూ ఎలాంటి దృశ్యము సన్ముఖంగా వచ్చినా కూడా క్రొత్తది ఏమీ జరగడం లేదు. నథింగ్ న్యూ. కల్పం క్రితం జరిగిందే ఇప్పుడు మరలా జరుగుతుంది అనేటువంటి స్మృతి ద్వారా అన్ని ప్రశ్నల వలయాల నుండి అతీతంగా ఉంటూ స్థిరమైన స్థితిని తయారు చేసుకుంటాను. మమ్మ, ఎలా అయితే మీరు నిరంతరము చాలా ఉన్నతమైన ఆత్మిక నశలో ఉండేవారో, అదే విధంగా నేను కూడా సదా ఆత్మికతతో కూడిన ఉన్నతమైన నశలో ఉంటాను. మమ్మ, మీ ముఖం పైన ఎప్పుడూ కూడా చింతతో కూడిన చిహ్నాలు కనిపించలేదు. ఎవరైనా శరీరాన్ని వదిలేసినా కూడా లేక తమ శరీరానికి ఏదైనా జరిగినా కూడా దాని గురించి
మీరు ఎక్కువగా ఆలోచించలేదు. అలాగే నేను కూడా నిరంతరము నిశ్చింత స్థితి ద్వారా ఎవరైనా శరీరాన్ని వదిలేసినా కూడా, లేక నా శరీరానికి ఏదైనా జరిగినప్పటికీ నేను కూడా నిశ్చింత స్థితిలో ఉంటాను. మమ్మ, ఎలా అయితే మీరు ఎప్పుడూ కూడా సాధారణతలోకి వచ్చేవారు కాదో, అలాగే నేను కూడా మీలాగా సాధారణతని సమాప్తము చేసి మహానతను ధారణ చేస్తాను. మమ్మ, నేను సదా మీ మాదిరిగా ఉన్నతమైన ఆత్మిక నశలో ఉంటాను. మీలాంటి నిశ్చింత స్థితిలో ఉంటూ ఎవరైనా శరీరాన్ని వదిలేసినప్పటికీ, లేక నా శరీరానికి ఏదైనా జరిగినా కూడా ఎక్కువగా ఆలోచించను. ప్రియమైన మమ్మ, మీలాంటి అసాధారణమైన స్థితిని ధారణ చేస్తాను. మమ్మ, మీకు తమ యొక్క లక్ష్యము సదా స్మృతిలో ఉండేది. అందుకే తమ ముఖములో మరియు నడవడికలో సదా దైవీ లక్షణాలు కనిపించేవి. అదే విధంగా
నేను కూడా మీలాగా సంపూర్ణంగా అయ్యేటువంటి ఉన్నతమైన లక్ష్యాన్ని స్మృతిలో ఉంచుకుంటూ సదా మీ లక్ష్యము అనుసారంగా నడుస్తాను. దీని ద్వారా నా ముఖము మరియు నడవడికలో దైవీ లక్షణాలు కనిపిస్తాయి. మమ్మ మీకు సదా ఇదే లక్ష్యము ఉండేది. నేను గుణమూర్తిగా అవ్వాలి, అందరిలోనూ గుణాలనే చూడాలి మరియు గుణాల దానమే చేయాలి. అలాగే నేను కూడా మీలాంటి తపస్య జీవితాన్ని తయారు చేసుకొని అందరిలోనూ గుణాలను చూసేవారిగా అవుతాను. మరియు అందరిలోని గుణాలనే చూసేటువంటి అభ్యాసిగా అయ్యి కేవలము గుణాల దానమే చేస్తాను. మమ్మ నేను సదా తమ యొక్క లక్ష్యాన్ని స్మృతిలో ఉంచుకొని నేను ఇలాంటి పురుషార్థము చేస్తాను. ఈ పురుషార్థము ద్వారా నా ముఖము మరియు నడవడికలో సదా దైవీ లక్షణాలు కనిపించే విధంగా నేను మీలాగా గుణమూర్తిగా అవుతాను. అందరిలోనూ గుణాలనే చూస్తాను. కేవలము గుణాల దానమే చేస్తాను.
మమ్మ, మీరు చదువులో సదా రెగ్యులర్గా మరియు పంక్చువల్గా ఉండేవారు. మురళి మరియు అమృతవేళ యోగము ఎప్పుడూ మిస్ చేయలేదు. అదేవిధంగా నేను కూడా పరమాత్మ శిక్షకుని ద్వారా ఇవ్వబడుతున్నటువంటి అమూల్యమైన శిక్షణలను గౌరవిస్తూ చదువులో సదా రెగ్యులర్గా మరియు పంక్చువల్గా ఉంటాను. నేను పరమాత్మ శివ్ బాబా వినిపిస్తున్నటువంటి మధురమైన మురళిని ఎప్పుడూ మిస్ చేయను మరియు నిరంతరము అమృతవేళ బాబా జ్ఞాపకములో నిమగ్నమై ప్రభు ప్రేమ యొక్క అమృత రసాన్ని అనుభూతి చేస్తాను. ఎలా అయితే మీరు అతీతమైన స్థితిలో సదా ఉండేవారో అలాగే నేను కూడా ఆత్మిక స్థితి యొక్క ఉన్నతమైన స్థితిలో స్థితి అయి అతీతంగా ఉంటాను. మమ్మ, మీరు ఎప్పుడూ కూడా ఎటువంటి పొరపాట్లు చేయలేదు. ఎక్కడ ఎంత అవసరమో అంతనే మాట్లాడేవారు. మిగిలిన సమయంలో మౌనంగా ఉండేవారు. అలాగే నేను కూడా మిమ్మల్ని అనుసరిస్తూ సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని ఎప్పుడూ పొరపాట్లు చేయను మరియు గంభీరత గుణాన్ని ధారణ చేస్తూ అవసరమైనప్పుడు మాత్రమే మాటల్లోకి వస్తాను. మిగతా సమయము అంతర్ముఖతలో ఉంటాను. మమ్మ, నేను చదువులో సదా రెగ్యులర్గా మరియు పంక్చువల్గా ఉంటాను. సదా అతీతమైన స్థితిలో ఉంటాను. ఎప్పుడూ పొరపాట్లు చేయను. ఎంత అవసరమో అంతనే మాట్లాడుతాను. మిగిలిన సమయము మౌనంగా ఉంటాను. ఇదే పురుషార్థము చేస్తూ ఉంటాను. మమ్మా బాబా నేను చేసిన ప్రతిజ్ఞతో ప్రసన్నంగా అయి నాకు వరదానం ఇస్తున్నారు. సదా అక్యురేట్ మరియు పంక్చువల్ భవ. నేను ఈ వరదానాలతో సంతృప్తిగా అయి స్వయాన్ని సంపన్నంగా అనుభవం చేస్తున్నాను. మమ్మ, మీరు ఈశ్వరీయ మర్యాదలలో సదా అక్యురేట్గా ఉండేవారు. అదేవిధంగా నేను కూడా సదా మర్యాద పురుషోత్తముగా అయ్యి ఈశ్వరీయ మర్యాదల గౌరవాన్ని పెంచుతాను. ఎలా అయితే మీ స్థితి నేచురల్గా దేహీ అభిమాని స్థితి ఉండేదో అలాగే నేను కూడా దేహాభిమానాన్ని త్యాగము చేసి ఆత్మాభిమాని స్థితిని నేచురల్గా తయారు చేసుకుంటాను. మమ్మ, మీ నడవడిక ద్వారా బాబా గుణాలు మరియు కర్తవ్యాలు కనిపించేవి. అదేవిధంగా నేను కూడా మీ విశేషతలను ధారణ చేస్తూ నా నడవడిక ద్వారా బాబా గుణాలు మరియు కర్తవ్యాలను ప్రత్యక్షం చేస్తాను.
మమ్మా, మీరు ఇలా చెప్పేవారు. బాబా మనకు ఏవైతే నేర్పిస్తున్నారో అవే మనలో కనిపించాలి మరియు పురాతన స్వభావ సంస్కారాలకు వశమై కర్మేంద్రియాలతో ఎలాంటి పాపకర్మలు జరగకూడదు అని చెప్పేవారు. ప్రియమైన మమ్మ, మీ అమూల్యమైన మహావాక్యాలను సదా స్మృతిలో ఉంచుకుంటాను మరియు పురాతన స్వభావ సంస్కారాలకు వశమయ్యి ఈ కర్మేంద్రియాల ద్వారా ఎలాంటి వికర్మలు జరగనివ్వను. మమ్మ బాబా, నేను చేసిన ప్రతిజ్ఞకు ప్రసన్నంగా అయ్యి నాకు వరదానం ఇస్తున్నారు. మర్యాద పురుషోత్తమ భవ, దేహి అభిమాని భవ, కర్మేంద్రియ జీత్ భవ. నేను ఈ వరదానాలతో సంపన్నంగా అయ్యి స్వయాన్ని శక్తిశాలిగా అనుభవం చేస్తున్నాను. మమ్మ, మీలో 3 విశేషతలు స్పష్టంగా కనిపించేవి. రూహానీయత, స్వమానము, బాబాతో సర్వ సంబంధాల స్నేహము. నేను కూడా మీలాగా ఆత్మాభిమాని స్థితి యొక్క అభ్యాసిగా అయ్యి ఆత్మిక స్థితిలో ఉంటాను. అభిమానము మరియు అవమానములతో, మహిమ మరియు నిందలతో, గౌరవము మరియు అగౌరవములతో ముక్తిగా అయ్యి నిరంతరము స్వమానములో స్థితి అవుతాను. ఈ దేహం యొక్క సర్వ సంబంధాలను త్యాగము చేసి ఒక్క పరమాత్మ శివ్ బాబాతోనే సర్వ సంబంధాల స్నేహాన్ని జోడిస్తాను. ఈ విశేషతలను నా జీవితములో తప్పకుండా ధారణ చేస్తాను. మమ్మ, నేను మీ మాదిరిగా సదా ఆత్మికతలో ఉంటాను. సదా స్వమానం యొక్క స్థితిలో ఉంటాను మరియు సర్వ సంబంధాల స్నేహము కేవలము ఒక్క పరమాత్మ శివ్ బాబాతోనే జోడిస్తాను. ఇవన్నీ విశేషతలను ధారణ చేస్తూ మీ సమానముగా విదేహీ స్థితిని తప్పకుండా తయారు చేసుకుంటాను. మమ్మా బాబా, నేను చేసిన ప్రతిజ్ఞతో ప్రసన్నంగా అయ్యి నాకు వరదానం ఇస్తున్నారు. ఆత్మికతతో సంపన్న భవ, స్వమానధారి భవ,
విధేహీ భవ. ప్రభువుకు ప్రియమైన వారిగా కండి. నేను ఈ వరదానాలతో సంపన్నంగా అయి స్వయాన్ని మహాన్ భాగ్యశాలిగా అనుభవం చేస్తున్నాను. మమ్మ, మీ శిరస్సు పైన జ్ఞానామృత కలశాన్ని ధారణ చేసి అనేక సేవలకు నిమిత్తంగా అయ్యారు. అలాగే నేను కూడా పరమాత్మ శివ్ బాబా యొక్క జ్ఞానామృత కలశాన్ని శిరస్సు పైన ధారణ చేసి విశ్వంలోని అనేక దుఃఖము అశాంతితో ఉన్న ఆత్మల దాహాన్ని తీరుస్తాను. ఎలా అయితే మీ మధురమైన నోటి ద్వారా ఎప్పుడూ ఎలాంటి శబ్దాలు వెలువడలేదో, ఈ సేవను నేనే చేశాను అని సదా ఇలా చెప్పేవారు. ఇది పరమాత్మ ప్రసాదించినది, పరమాత్మ నుండి లభించినదే నేను వినిపిస్తున్నాను అని. ప్రియమైన మమ్మ, నేను మీ నమ్రతతో కూడిన మహావాక్యాలను స్మృతిలో ఉంచుకొని శివ్ బాబా నుండి లభించిన జ్ఞానామృతాన్ని తండ్రి ప్రసాదించినది అని భావిస్తాను మరియు నాది అని అభిమానమును త్యాగము చేస్తాను. ఎలా అయితే మీ మాటలలో నమ్రత, మధురత, సత్యత మెరుపు కనిపించేదో, అలాగే నేను కూడా ఈ దివ్య గుణాలను ధారణ చేస్తూ నా వ్యవహారములో నమ్రత, మాటలలో మధురత, జీవితములో సత్యతను ధారణ చేస్తాను. ఎలా అయితే మీరు మీ మనస్సులో ఎవరి పట్ల ద్వేషభావన పెట్టుకోలేదో మరియు మీ నోటి ద్వారా ఎవరి పట్ల కఠినమైన శబ్దాలు వెలువడలేదు, అలాగే నేను కూడా మీ ఈ విశేషతలను ధారణ చేసి వసుదైవ కుటుంబం యొక్క భావనతో అందరి పట్ల శుభ భావనను, గౌరవాన్నిచ్చే భావనను పెట్టుకుంటాను. మీ యొక్క ఈ దైవీ గుణాలను స్మృతిలో ఉంచుకొని నా నోటి ద్వారా సదా సుఖాన్నిచ్చే మాటలు వెలువడేలా అటెన్షన్ పెడతాను. మమ్మా బాబా నేను చేసిన ప్రతిజ్ఞతో ప్రసన్నంగా అయి నాకు వరదానాలు ఇస్తూ ఉన్నారు. జ్ఞాని భవ, దైవీ గుణమూర్తి భవ, నమ్రత భవ, విశ్వాస పాత్రులు భవ. నేను ఈ వరదానాలతో సంతృప్తిగా, సంపన్నంగా అయి స్వయాన్ని సంపన్నంగా అనుభూతి చేస్తున్నాను.
మమ్మ, మీ మనసు చాలా స్వచ్ఛంగా ఉండేది. మీరు ప్రతి ఒక్కరి విషయాలను హృదయంలో ఎలా ఇముడ్చుకునేవారు అంటే అసలు ఎలాంటి విషయాలు జరగలేదు అన్నట్లుగా. నేను కూడా మీ మాదిరిగా ఎవరు ఎన్ని పొరపాట్లు చేసినా కూడా వారికి క్షమాదానము చేసి నా మనస్సును పూర్తిగా స్వచ్ఛంగా ఉంచుకుంటాను. మరియు వారిని ప్రేమతో నిండిన హృదయముతో స్వీకరిస్తాను. అసలు ఎలాంటి విషయము జరగలేదు అన్నట్లుగా వ్యవహరిస్తాను. మమ్మ, ఇది మీ మహానత ఉండేది. మీరు ప్రతి ఒక్కరి లోపాలను, బలహీనతలను మనస్సులో ఇముడ్చుకునేవారు మరియు వారిని స్నేహం యొక్క శక్తితో పరివర్తన చేసేవారు. అలాగే నేను కూడా మీలాంటి కళ్యాణముతో కూడిన సంస్కారాలను స్వయములో ధారణ చేసి నేను మాస్టర్ ప్రేమ సాగరులుగా అయ్యి నా హృదయములో ప్రతి ఒక్కరి విషయాలను ఇముడ్చుకుంటూ నా స్నేహం యొక్క శక్తితో పరివర్తన చేస్తాను. మమ్మ, బాబా నేను చేసిన ప్రతిజ్ఞతో ప్రసన్నంగా అయ్యి వరదానం ఇస్తున్నారు. స్నేహము శక్తితో సంపన్న భవ, గుణమూర్తి భవ, స్వచ్ఛమైన హృదయులుగా అవ్వండి. నేను ఈ వరదానాలతో సంపన్నంగా అయ్యి స్వయాన్ని శక్తిశాలిగా అనుభూతి చేస్తున్నాను. మమ్మ, మీలో సంకల్పాలను సర్దుకొని బీజరూప స్థితిని తయారు చేసుకునేటువంటి మరియు విస్తారాన్ని సారరూపములోకి తీసుకు వచ్చేటువంటి సహజమైన అభ్యాసము ఉండేది. అలాగే నేను కూడా మీ మాదిరిగా అవసరం లేనటువంటి ఆలోచనలను సర్దుకొని పరంధామంలో మనస్సు బుద్ధిని జోడించి బీజరూప స్థితిని తయారు చేసుకునేటువంటి అభ్యాసము చేస్తాను మరియు విస్తారాన్ని సారములోకి తెచ్చేటువంటి అభ్యాసిగా అవుతాను. మమ్మ, మీరు విషయాలను సర్దుకోవటము, ఇముడ్చుకోవటము లాంటి విశేషతల కారణంగా మీ వాచ చాలా ప్రభావశాలిగా ఉండేది. నేను కూడా మిమ్మల్ని అనుసరిస్తూ సర్దుకునేటువంటి శక్తిని మరియు ఇముడ్చుకునేటువంటి శక్తిని ధారణ చేస్తూ నా మాటలను మీలాగా ప్రభావశాలిగా తయారు చేసుకుంటాను. ఎలా అయితే మీ ముఖం పైన దివ్యత మరియు సత్యత యొక్క మెరుపు స్పష్టంగా కనిపించేదో అలాగే నేను కూడా మీ విశేషతలను ధారణ చేసి నా ముఖం పైన సదా దివ్యత మరియు సత్యత యొక్క మెరుపు కనిపించేలాంటి పురుషార్థము చేస్తాను. మమ్మ, బాబా నేను చేసిన ప్రతిజ్ఞతో ప్రసన్నంగా అయ్యి నాకు వరదానం ఇస్తున్నారు. మధురవాణి సంపన్న భవ, దివ్య గుణధారి భవ, సత్యవాది భవ. నేను ఈ వరదానాలతో సంపన్నంగా అయ్యి
స్వయాన్ని సంతృప్తిగా అనుభూతి చేస్తున్నాను. మమ్మా, మీరు జ్ఞానచంద్రమా సమానంగా శీతలమైన యోగినిగా ఉండేవారు. మీ మాదిరిగానే నేను కూడా జ్ఞానసూర్యుడైన శివ్ బాబా నుండి జ్ఞానం యొక్క శీతల కిరణాలతో స్వయాన్ని సంపన్నంగా చేసుకొని చంద్రమా సమానంగా శీతల యోగినిగా అవుతాను. మమ్మా, ఎలా అయితే మీరు శీతలతా శక్తితో క్రోధము చేసే ఆత్మను కూడా శీతలంగా చేసేవారు, మీలాగే నేను కూడా శివ పరమాత్మ నుండి లభించినటువంటి శాంతి మరియు శీతల కిరణాలతో క్రోధం యొక్క అగ్నిలో రగిలిపోతున్నటువంటి ఆత్మలను కూడా శాంతిగా శీతలంగా తయారు చేస్తాను. మమ్మా బాబా నేను చేసిన ప్రతిజ్ఞతో ప్రసన్నంగా అయ్యి నాకు వరదానం ఇస్తున్నారు. శీతల యోగి భవ, శాంతి స్వరూప ఆత్మా భవ, క్రోధముక్త భవ. నేను ఈ వరదానాలతో సంపన్నంగా అయ్యి స్వయాన్ని భాగ్యశాలిగా అనుభూతి చేస్తున్నాను. మమ్మా, మీరు సదా అలసిపోని వారిగా ఉండేవారు. నేను కూడా రాత్రి పగలు ఈశ్వరీయ సేవను చేస్తూ అలసిపోని వారిగా అవుతాను. మమ్మా, ఎలా అయితే మీ ముఖం పైన ఎప్పుడూ అలసిపోయినటువంటి చిహ్నాలు కనిపించేవి కావు. మమ్మా, మీరు ఎంత సేవ చేసినా కూడా సదా అలసట లేని వారిగా ఉండేవారు. అలాగే మేము కూడా అనేక సేవలు చేస్తూ ఎప్పుడూ అలసిపోను మరియు నా ముఖము పైన అలసట యొక్క చిహ్నాలను రానివ్వను. మమ్మా బాబా నేను చేసిన ప్రతిజ్ఞతో ప్రసన్నంగా అయ్యి వరదానం ఇస్తున్నారు. సదా అలసట లేని వారిగా కండి. సదా నిశ్చింతగా ఉండండి. మహావీరులుగా అవ్వండి. నేను ఈ వరదానాలతో సంపన్నంగా అయ్యి స్వయాన్ని శక్తిశాలిగా అనుభూతి చేస్తున్నాను. మమ్మా, మీరు అనేక ఆత్మల సాంగత్యంలోకి వస్తూ అందరి విషయాలను విన్నప్పటికీ మీరు ప్రతి విషయముతో అతీతంగా మరియు ప్రియంగా ఉండేవారు. మమ్మా, నేను కూడా మీ గుణాలను స్మృతిలో పెట్టుకొని నా సంబంధ సంపర్కంలోకి ఎంతమంది ఆత్మలు వచ్చినా కూడా మరియు అనేక విషయాలు వినిపించినప్పటికీ నేను అవన్నీ విషయాలను వింటూ కూడా
అతీతంగా మరియు ప్రియంగా ఉంటాను. మమ్మ, మీకు ఏ ఆత్మ పట్ల కూడా దృష్టికోణము మారలేదు. అందరి పట్ల కూడా సమానమైన మధురమైన దృష్టి ఉండేది. ఇతరుల లోపాలు బలహీనతలపైకి దృష్టి వెళ్ళినప్పటికీ కూడా మీ భావనలో పరివర్తన రాలేదు. మమ్మ, నేను కూడా మీ గుణాలన్నింటినీ ధారణ చేస్తూ ఎవరైనా పొరపాట్లు చేసినప్పటికీ నా దృష్టి కోణమును పరివర్తన చేసుకోను. ఎవరైనా ఎన్ని పొరపాట్లు చేసినప్పటికీ నేను వారి పొరపాట్లపైన దృష్టిని పెట్టినప్పటికీ వారి పట్ల నాకున్న శ్రేష్టమైన భావన మారదు. సదా అందరిపైన సమానమైన శుభ భావన, శుభ కామనను పెట్టుకొని అతీతమైన మరియు ప్రియమైన స్థితిలో ఉంటాను. మమ్మా బాబా వరదానం ఇస్తున్నారు. సదా అతీతంగా మరియు ప్రియమైన వారిగా కండి. దైవీ దృష్టిని కలిగి ఉండండి. గుణమూర్తులుగా అవ్వండి. శుభ భావన, శుభ కామన సంపన్న భవ. నేను ఈ వరదానాలతో సంపన్నంగా అయ్యి స్వయాన్ని సంతృప్తిగా అనుభూతి చేస్తున్నాను. మమ్మా, మీ నోటి ద్వారా ఏ ఆత్మ పట్ల కూడా ఎలాంటి అశుభమైన మాటలు వెలువడలేదు. పిల్లల యొక్క అవగుణాల గురించి తెలిసినా కూడా వారి పట్ల ద్వేషము లేక అసహ్య భావన ఉండేది కాదు. మమ్మా, నేను కూడా మీ యొక్క దివ్య గుణాలను ఆత్మలో నింపుకొని అందరి పట్ల సదా శుభ భావన పెట్టుకుంటాను. ఎవరి అవగుణాలు తెలిసినప్పటికీ వారి పట్ల ద్వేషము లేక అసహ్య భావన పెట్టుకోను. మమ్మా, మీకు అందరి పట్ల శుభ భావన, శ్రేష్ట భావన, కళ్యాణం యొక్క భావన ఉండేది. కావున ప్రతి ఒక్కరికి మీతో హృదయపూర్వకమైన స్నేహము ఉండేది. నేను కూడా మీ మాదిరిగా అందరి పట్ల శుభ భావన, శ్రేష్ట భావన పెట్టుకొని సదా కళ్యాణకారి దృష్టిని పెట్టుకుంటాను. దీని ద్వారా అందరూ నా స్నేహితులుగా అవుతారు. మమ్మా బాబా నేను చేసిన ప్రతిజ్ఞతో ప్రసన్నంగా అయ్యి వరదానం ఇస్తున్నారు. శుభ భావన సంపన్న భవ. శుభ భావన సంపన్న భవ. స్నేహీ భవ. స్నేహీ భవ. కళ్యాణకారీ భవ. కళ్యాణకారీ భవ. నేను ఈ వరదానాలతో సంపన్నంగా అయ్యి స్వయాన్ని సంపన్నంగా సంతృప్తిగా అనుభవం చేస్తున్నాను. మమ్మా, మీ స్వభావము సదా శీతలంగా మరియు మాటలు మధురంగా ఉండేవి. మమ్మా, సదా మీకు ఇదే లక్ష్యం ఉండేది, అందరి దుఃఖాలను దూరం చెయ్యాలి అని. మమతామయి మమ్మ,
నేను కూడా మీ యొక్క శీతల స్వభావాన్ని నా జీవితంలో ధారణ చేస్తూ మాటలను మధురంగా తయారు చేసుకుంటాను. నేను కూడా మీలాగా అందరి దుఃఖాలను దూరం చేసే లక్ష్యాన్ని పెట్టుకుంటాను. మమ్మ, ఎలా అయితే మీకు ఎలాంటి పరిస్థితిలో ఏ విషయంలో కూడా క్రోధమే కాదు కదా, ఆవేశం కూడా వచ్చేది కాదు, అలాగే నేను కూడా మమ్మ, నా సమక్షంలో అనేక విపరీత పరిస్థితులు సన్ముఖంగా వచ్చినా కాని నేను నా మనస్సులో క్రోధమే కాదు, ఆవేశం యొక్క అంశం మాత్రం కూడా రానివ్వను. మమ్మ, మీరు ఎప్పుడూ బిగ్గరగా మాట్లాడేవారు కాదు. మీరు శాంతి అవతారంగా ప్రేమమూర్తిగా ఉండేవారు. మమ్మ, నేను కూడా శాంతి సాగరుడైన పరమాత్మ శివుని నుండి శాంతి శక్తులను స్వయంలో నింపుకొని శాంతి యొక్క ఫరిస్తాగా అవుతాను. నేను ప్రేమ సాగరుడైన శివబాబా యొక్క ప్రేమలో లీనమై ప్రేమ యొక్క చైతన్య మూర్తిగా అవుతాను. మమ్మా బాబా నేను చేసిన ప్రతిజ్ఞతో ప్రసన్నంగా అయ్యి వరదానం ఇస్తున్నారు. మధురవాణి సంపన్న భవ, మధురవాణి సంపన్న భవ, శాంతి యొక్క ఫరిస్తా భవ, శాంతి యొక్క ఫరిస్తా భవ, ప్రేమమూర్తి భవ, ప్రేమమూర్తి భవ. నేను ఈ వరదానాలతో సంపన్నంగా అయ్యి స్వయాన్ని సంపన్నంగా శక్తిశాలిగా అనుభవం చేస్తున్నాను. మమ్మ, మీలో గంభీరత గుణము ప్రత్యక్ష రూపములో కనిపించేది. మీరు కేవలము మమత్వము కలిగిన తల్లినే కాదు, మంచి తల్లిగా ఉండేవారు. టీచరుగా, గురువు లాంటి తల్లిగా వ్యవహరించేవారు. స్వయం చేసి నేర్పించేటువంటి తల్లిగా ఉండేవారు. మమ్మ, నేను కూడా సదా మీ మాదిరిగా గంభీరత గుణాన్ని ప్రత్యక్ష రూపంలో ధారణ చేస్తూ మమతామయి దృష్టిని కలిగి ఉంటూ టీచర్గా, గురువుగా అయ్యి ఇతరులకు కార్యం చెప్పడానికి ముందు స్వయంగా చేసి చూపిస్తాను. ఆ తర్వాతనే ఎవరికైనా శిక్షణను ఇస్తాను. మమ్మ, మీలో గంభీరత మరియు ధైర్యము ఉన్న కారణంగా ఇముడ్చుకునే మరియు సర్దుకునే శక్తి ఉండేది. ఈ శక్తుల కారణంగానే మీరు సహనశీలత మూర్తిగా అయ్యారు. మమ్మ, నేను కూడా గంభీరత మరియు ధైర్యం యొక్క శక్తిని స్వయములో ధారణ చేసి అన్ని విషయాలను సర్దుకొని మరియు ఇముడ్చుకుంటూ సహనశీలత మూర్తిగా అవుతాను. మమ్మ, నేను మీ యొక్క ఈ అన్ని గుణాల ద్వారా నా యొక్క స్వభావాన్ని శాంతిగా మరియు శీతలంగా తయారు చేసుకుంటాను. మమ్మా బాబా నేను చేసిన ప్రతిజ్ఞతో ప్రసన్నంగా అయ్యి వరదానం ఇస్తున్నారు. గంభీరతా మూర్తి భవ,
గంభీరత మూర్తి భవ, ధైర్యవాన్ భవ, ధైర్యవంతులుగా కండి. గుణవాన్ భవ, గుణవంతులుగా కండి. ఉదాహరణమూర్తి భవ, ఉదాహరణమూర్తిగా అవ్వండి. నేను ఈ వరదానాలతో నిండుగా అయ్యి స్వయాన్ని శక్తిశాలిగా అనుభవం చేస్తున్నాను. మమ్మా, మీరు ఎప్పుడూ కూడా శ్రమతో కూడిన కఠినమైన పురుషార్థము చేయలేదు. మీ ముఖము పైన సదా పవిత్రత యొక్క రాయల్టీ ప్రకాశిస్తూ ఉండేది. ఈ పవిత్రత వ్యక్తిత్వము యొక్క కిరణాల కారణంగానే మీకు అంతగా గాయనము మరియు పూజ జరుగుతుంది. మమ్మా, నేను కూడా మిమ్మల్ని అనుసరిస్తూ చాలా సహజంగా మరియు సరళంగా పురుషార్థము చేస్తాను. ఈ పురుషార్థము ద్వారా నేను కూడా మీ సమానంగా గాయనము మరియు పూజకు యోగ్యులుగా తయారు అవుతాను. మమ్మా, బాబా నేను చేసిన ప్రతిజ్ఞతో ప్రసన్నంగా అయ్యి వరదానం ఇస్తున్నారు. సహజ పురుషార్థి భవ, సహజ పురుషార్థి భవ. మహిమా యోగ్యులుగా కండి, మహిమా యోగ్యులుగా కండి. పూజా యోగ్యులుగా కండి, పూజా యోగ్యులుగా కండి. నేను ఈ వరదానాలతో సంపన్నంగా అయ్యి స్వయాన్ని శక్తిశాలిగా సంపన్నంగా అనుభూతి చేస్తున్నాను. మమ్మా, మీరు ఎప్పుడూ కూడా శ్రీమతములో మన్మతాన్ని మిక్స్ చేయలేదు. ఇది నా ఆలోచన ఉంది, నేను ఈ విధంగా భావిస్తున్నాను అని ఎప్పుడూ మీరు చెప్పలేదు. మమ్మా, నేను కూడా మీలాగా పరమాత్మ శివ్ బాబా ద్వారా ఇవ్వబడిన శ్రీమతములో ఎప్పుడూ కూడా మన్మతాన్ని మిక్స్ చేయను. ఇది నా ఆలోచన, నేను ఈ విధంగా భావిస్తున్నాను అని ఇలాంటి మాటలు ఎప్పుడూ నా నోటి ద్వారా రానివ్వను. మమ్మా, ఎలా అయితే మీరు సదా చెప్పేవారో బాబానే ఇలా చెప్పారు, బాబానే ఇలా అర్థం చేయించారు అని, అది కూడా తెలియచేయడంలో
ఎలాంటి అభిరుచి ఉండేది అంటే దానిని ప్రతి ఒక్కరూ సహజంగా అర్థం చేసుకునే విధంగా. మమ్మ, నేను కూడా మీలాంటి మహాన్ శ్రేష్టమైన సంకల్పాలను నా స్మృతిలో ఉంచుకొని బాబా ఇచ్చిన జ్ఞానము మరియు శిక్షణలతో అర్థం చేయిస్తాను. మమ్మ, నేను నా మాటలను పరమాత్మ ప్రేమానుభూతితో సంపన్నంగా తయారు చేసుకొని జ్ఞానము అందరికీ సహజంగా అర్థం చేయిస్తాను. మమ్మ, నేను ప్రతి అడుగు శ్రీమతం అనుసారంగా వేస్తాను. మమ్మ, బాబా నేను చేసిన ప్రతిజ్ఞతో ప్రసన్నంగా అయ్యి వరదానం ఇస్తున్నారు. వఫాదార్ బాబా, విశ్వాస పాత్రులు బాబా, ఈమాన్దార్ బాబా, నిజాయితీ పరులుగా కండి. భాగ్యవాన్ బాబా, భాగ్యవంతులుగా కండి. నేను ఈ వరదానాలతో సంపన్నంగా అయ్యి స్వయాన్ని భాగ్యశాలిగా అనుభూతి చేస్తున్నాను. మమ్మ, మీరు మీ కొరకు ఎలాంటి కోరిక పెట్టుకోలేదు. బాబా ఇచ్చినటువంటి ఖజానాలతో సదా సంపన్నంగా ఉన్నారు. కావున సర్వుల మనోకామనలను పూర్తి చేసేటువంటి కామధేనువుగా తల్లిగా అయ్యారు. మమ్మ, నేను కూడా మీ మాదిరిగా సదా సంతుష్టమణిగా అయ్యి స్వయం కోసము ఎలాంటి కోరికను పెట్టుకోను మరియు పరమాత్మ శివ్ బాబా ద్వారా లభించినటువంటి సర్వ ఖజానాలతో సంపన్నంగా అయ్యి నేను అందరి మనోకామనలను పూర్తి చేస్తాను. మమ్మ, నేను మీ రాయల్ సంస్కారాలను స్వయంలో ధారణ చేస్తాను. మమ్మ, బాబా నేను చేసిన ప్రతిజ్ఞతో ప్రసన్నంగా అయ్యి నాకు వరదానాలు ఇస్తున్నారు. సంతుష్టమణి భవ, సంతుష్టమణిగా అవ్వండి. సర్వ ఖజానాలతో సంపన్న భవ, సర్వ ఖజానాలతో సంపన్నంగా కండి. రాయల్ సంస్కారాలతో సంపన్న భవ, రాయల్ సంస్కారాలతో సంపన్నంగా కండి. నేను ఈ వరదానాలతో స్వయాన్ని సంపన్నంగా శక్తిశాలిగా అనుభూతి చేస్తున్నాను. మమ్మ, మీరు అందరి పట్ల సదా శుభ చింతకులుగా ఉండేవారు. మీ మనస్సులో
ఎప్పుడూ ఇలాంటి ఆలోచన రాలేదు, వీరు పరివర్తన కారు అని. మమ్మ, నేను కూడా మీ గుణాల స్వరూపంగా తయారయ్యి నా మనస్సులో అందరి పట్ల సదా సకారాత్మకమైన శ్రేష్టమైన శుభ సంకల్పాలే చేస్తాను. మమ్మ, మీరు యజ్ఞంలో వెరైటీ సంస్కారాల పిల్లలు ఉన్నప్పటికీ వారి వెరైటీ సంస్కారాలను అర్థం చేసుకొని వారి నుండి సహయోగాన్ని తీసుకొని వారిని సహయోగిగా తయారు చేశారు. ఎంతగా వారి శక్తి అనుసారంగా నడుస్తారో అంతగానే వారిని నడిపించారు. ఎప్పుడూ కూడా వారిపైన నిరాశ చెందలేదు. మమ్మ, నేను కూడా వారి విషయాలను హృదయములో ఇముడ్చుకొని ఎలాంటి సంస్కారాలు కలిగిన ఆత్మ నా సన్ముఖంగా వచ్చినా కూడా నేను వారి సంస్కారాలను అర్థం చేసుకొని శుభ భావనతో వారిని పరమాత్మకు సహయోగులుగా భావించి వారిని ఈశ్వరీయ సేవలో సహయోగిగా చేస్తాను. ఎవరు ఎంతగా నడవగలిగితే అంతగానే నడిపిస్తాను. నిరాశ చెందను. కొందరు శరీరముతో సేవ చేసినా, మనస్సుతో సేవ చేసినా, కొందరు ధనముతో సేవ చేసి సహయోగిగా అయినా నేను సదా ఇదే లక్ష్యాన్ని పెట్టుకుంటాను. అందరూ బాబా సేవలో సహయోగిగా కావాలి. అందరి కళ్యాణం జరగాలి, అందరి పుణ్య ఖాతా జమ కావాలి అని. మమ్మ, బాబా నేను చేసిన ప్రతిజ్ఞతో ప్రసన్నంగా అయ్యి వరదానాలిస్తున్నారు. గుణమూర్తి భవ, గుణమూర్తులుగా కండి. శుభ భావన సంపన్న భవ, శుభ భావన సంపన్నంగా కండి. సర్వుల సహయోగి భవ, సర్వులకు సహయోగిగా కండి. నేను ఈ వరదానాలతో సంపన్నంగా అయ్యి స్వయాన్ని శక్తిశాలిగా సంపన్నంగా అనుభూతి చేస్తున్నాను. మమ్మ, మీరు ఎప్పుడూ కూడా ఇలా అనేవారు కాదు. ఏ విషయాన్నైనా పరివర్తన చేసుకోవడానికి మేము ఇంకా పురుషార్థులమే కదా అని. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగినట్లయితే దానిని మరలా రెండవసారి జరగకుండా చూసుకునేవారు. మమ్మ, నేను కూడా సదా నా జీవితములో నిర్లక్ష్యము సోమరితనాన్ని త్యాగము చేసి నా యొక్క ధారణలను కర్మలను మహాన్గా శ్రేష్టంగా తయారు చేసుకుంటాను. నేను ఎప్పుడూ ఈ విధంగా చెప్పను, ఇప్పుడైతే నేను పురుషార్థిని కదా అని. ఒకసారి జరిగిన పొరపాటుని మరలా రెండవసారి జరగనివ్వను. మమ్మ, మీరు ఇలా చెప్పేవారు, మేము ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వలేదు కదా అని. దీనితో పాటుగా ఇది కూడా పరిశీలించుకోవాలి, ఈరోజు నేను ఎవరికైనా సేవ చేశానా అని, ఎవరికైనా శాంతిని ఇచ్చానా, జ్ఞానధనాన్ని దానం చేశానా అని. ఇలా ఉండకూడదు. కేవలము తినడము, త్రాగడము, పడుకోవడము, కానీ సేవ కూడా తప్పకుండా చెయ్యాలి.
మమ్మ, మీ యొక్క ఇలాంటి మహాన్ శ్రేష్టమైన ఆలోచనలను స్వయములో ధారణ చేస్తూ నేను అందరికీ సదా సుఖము శాంతి యొక్క దానాన్ని చేస్తూ తనువు మనస్సు ధనములతో సేవ చేసిన తర్వాతనే భోజనాన్ని స్వీకరిస్తాను. మమ్మ, మీరు కర్మణా సేవలో సదా ముందుండేవారు. నేను కూడా మీలాగా మనస వాచ సేవతో పాటుగా కర్మణా సేవలో కూడా సదా ముందుంటాను. మమ్మ బాబా నేను చేసిన ప్రతిజ్ఞతో ప్రసన్నంగా అయ్యి వరదానం ఇస్తున్నారు. తీవ్ర పురుషార్థి భవ, తీవ్ర పురుషార్థి భవ, మహాన్ సేవాదారి భవ, మహాన్ సేవాదారి భవ. నిర్లక్ష్యము సోమరితనముతో ముక్తులుగా కండి, నిర్లక్ష్యము సోమరితనముతో ముక్తులుగా కండి. నేను ఈ వరదానాలతో సంపన్నంగా అయ్యి స్వయాన్ని భాగ్యశాలిగా అనుభూతి చేస్తున్నాను. మమ్మ, మీరు శివబాబా జ్ఞానాన్ని జీవితంలో ధారణ చేసి విద్యాదేవిగా, చదువుల తల్లిగా, మాస్టర్ జ్ఞాన సాగరులుగా అయ్యారు. మధురమైన మమ్మ, నేను కూడా మీ సమానంగా జ్ఞాన సాగరుడైన పరమాత్మ శివబాబా నుండి ప్రతిరోజు జ్ఞానామృతాన్ని స్వీకరించి నేను జ్ఞాన సరితగా అయ్యి మొత్తం ప్రపంచంలో జ్ఞానామృత దారును ప్రవహింపచేస్తాను. మరియు అందరినీ తమ సమానంగా జ్ఞాన సరితగా చేస్తాను. మమ్మ, నేను సదా మీ సమానంగా జ్ఞానాన్ని జీవితములో ధారణ చేసి సర్వోత్తమ శ్రేష్టమైన పాత్రను వహిస్తాను. మమ్మ బాబా నేను చేసిన ప్రతిజ్ఞతో ప్రసన్నంగా అయ్యి వరదానాలిస్తున్నారు. మాస్టర్ నాలెడ్జ్ఫుల్ భవ, మాస్టర్ జ్ఞాన సాగరులుగా కండి. సర్వోత్తమ శ్రేష్టమైన పాత్రధారిగా కండి. భాగ్యవాన్ ఆత్మా భవ, భాగ్యవంతులైన ఆత్మగా కండి. నేను ఈ వరదానాలతో సంపన్నంగా అయ్యి స్వయాన్ని సంపన్నంగా శక్తిశాలిగా అనుభూతి చేస్తున్నాను. మమ్మ, మీరు సదా ఏకాంతములో ఉండేవారు. ప్రతిరోజు బ్రహ్మముహూర్త సమయములో 2 గంటలకు లేచి బాబా స్మృతిలో
ఏకాంతములోకి వెళ్ళిపోయేవారు. మమ్మ, మీరు సదా ఒక్క బాబా స్మృతిలోనే నిమగ్నమై ఉండేవారు. మధురమైన మమ్మ, నేను కూడా మీలాగా ప్రతిరోజు అమృత వేళ 2 గంటలకు లేచి ఏకాంతవాసిగా అయ్యి బాబా స్మృతిలో లీనమవుతాను. మమ్మ, మీరు సదా 2 ముఖ్యమైన స్లోగన్స్ ని జ్ఞాపకం ఉంచుకునేవారు. ఒకటి, ప్రతి గడియ అంతిమ గడియగా భావించాలి అని. రెండవది, ఆజ్ఞాపించి నడిపించేవారు ఆజ్ఞాపించి నన్ను నడిపిస్తున్నారు అని. ప్రియమైన మమ్మ, నేను మీ ఈ 2 స్లోగన్స్ ని సదా జ్ఞాపకం ఉంచుకొని ఆజ్ఞాపించి నడిపించేవారు నడిపిస్తున్నారు ఈ విషయం యొక్క గూహ్యతను అర్థం చేసుకొని చేసి చేయించేటువంటి బాబా యొక్క ఆజ్ఞ అనగా శ్రీమతము అనుసారంగా ప్రతి కార్యము చేస్తాను. మరియు ప్రతి క్షణాన్ని అంతిమ క్షణంగా భావించి నిరంతరము బాబా స్మృతిలో ఉంటాను. మరియు ఈ స్మృతి ద్వారానే నేను త్వరగా నష్టో మోహ స్మృతి స్వరూప స్థితిని ప్రాప్తి చేసుకుంటాను. నేను ఎలాంటి గొడవల్లోకి బంధనాల్లోకి వెళ్ళను. నా బుద్ధిని అన్ని విషయాలతో ఖాళీగా చేసుకొని తేలిగ్గా ఉంచుకొని బాబా యొక్క అన్ని ఆశలను పూర్తి చేస్తాను. మమ్మా బాబా నేను చేసిన ప్రతిజ్ఞతో ప్రసన్నంగా అయ్యి వరదానం ఇస్తున్నారు. నష్టో మోహ స్మృతి స్వరూప భవ. నష్టో మోహ స్మృతి స్వరూప భవ. తీవ్ర పురుషార్థి భవ. తీవ్ర పురుషార్థి భవ. ఆజ్ఞాకారి భవ. ఆజ్ఞాకారి భవ. నేను ఈ వరదానాలతో సంపన్నంగా అయ్యి స్వయాన్ని సంపన్నంగా సంతృప్తిగా శక్తిశాలిగా అనుభూతి చేస్తున్నాను. నేను మమ్మ బాబాకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు మమ్మ. ధన్యవాదాలు బాబా. ధన్యవాదాలు. ఏ శబ్దాలతో మీకు ధన్యవాదాలు చెప్పను, ఏ శబ్దాలతో మీకు ధన్యవాదాలు చెప్పినా, ఎన్ని శబ్దాలతో మీకు ధన్యవాదాలు చెప్పినా తనివి తీరదు. శబ్దాలు సరిపోవు. శబ్దాలు సరిపోవు. లాక్ లాక్ శుక్రియా. లాక్ లాక్ శుక్రియా. శతకోటి ధన్యవాదాలు. శతకోటి ధన్యవాదాలు. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్స్ ఎ లాట్. Thanks a lot of multi-millions and billions to Mama Baba. Thanks a lot. Thanks a lot. Thanks a lot. Om Shanti. Om Shanti.
ఓం శాంతి.